కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇండిగో ఎయిర్లైన్స్ సర్వీసులు నిలిచిపోవడంతో ఎయిర్వేస్ టికెట్ల ధరలకు రెక్కలొచ్చాయి. పదుల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడంతో అత్యవసర పనులపై వెళ్లే వారి జేబుకు చిల్లు పడుతుంది. సమస్య త్వరగా పరిష్కారం అవుతుందా లేక ధరలు ఇంకా పెరుగుతాయా అన్నది పరిశ్రమ వర్గాలతో పాటు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో ప్రధాన రూట్లన్నిటిలో ఛార్జీలు ఒక్కసారిగా పెరిగాయి. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కు 6 ఫ్లైట్లు, బెంగళూరుకు 4, ఢిల్లీకి 3 సర్వీసులు ఉన్నప్పటికీ టికెట్ బుక్ చేయడానికి సైట్లు ఓపెన్ కావడం లేదు. ప్రత్యేకంగా ఢిల్లీ రూట్లో ధరలు 3 రెట్లు పెరిగాయి. ఇండిగో సర్వీసులు తగ్గడంతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, స్పైస్ జెట్, ఆకాష్ ఎయిర్ ధరలను భారీగా పెంచేశాయి. వారానికి 111 ఫ్లైట్లు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి నడిపే ఇండిగో సర్వీసులు తగ్గడం, డిమాండ్ పెరగడం కలిసి టికెట్ రేట్లపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. విజయవాడ ఎయిర్పోర్ట్లో రోజువారీ ఫ్లైట్స్ ఆపరేషన్స్ సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా రోజుకు 22 డొమెస్టిక్ ఫ్లైట్లు నడుస్తున్నప్పటికీ ముఖ్య రూట్లలో ఇండిగో సర్వీసులు నిలిచిపోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది. విజయవాడ నుంచి అత్యధిక కనెక్టివిటీ ఉన్న రూట్ హైదరాబాద్. ప్రతిరోజు 6 నాన్ స్టాప్ ఫ్లైట్లు నడుస్తున్న ఈ రూట్పై ప్రస్తుతం టికెట్ ధరలు అసాధారణంగా పెరిగిపోయాయి. ఆ తర్వాత స్థానంలో బెంగళూరు ఉంది. రోజు 5 నాన్ స్టాప్ ఫ్లైట్లు నడుస్తున్నా అందుబాటులో సీట్లు తగ్గడంతో ఛార్జీలు దూసుకెళ్తున్నాయి. ఢిల్లీ రూటు పరిస్థితి మరింత దారుణంగా మారింది. రోజుకు 3 ఫ్లైట్లు ఉన్నప్పటికీ టికెట్ ధరలు 3 రెట్లు పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారానికి మొత్తం 111 షెడ్యూల్డ్ ఫ్లైట్లు నడుస్తున్న విజయవాడ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీలో ఇండిగో ఎయిర్లైన్స్దే పెద్ద వాటా. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై రూట్లలో 49 నాన్ స్టాప్ సర్వీసులు ఉండటం ఇండిగో ఎయిర్లైన్స్ ఆధిపత్యాన్ని చూపిస్తోంది. ఈ సర్వీసులు నిలిచిపోవడంతో ఇతర ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, స్పైస్ జెట్, ఆకాష్ ఎయిర్ టికెట్ ధరలను భారీగా పెంచేసిన పరిస్థితి నెలకొంది. సైట్లు ఓపెన్ కాకపోవడం, టికెట్ కన్ఫర్మేషన్ లేకపోవడం, ఒక్కసారిగా పెరిగిపోయిన బేస్ ఫేర్ ఇవన్నీ కలిసి ప్రయాణికుల్లో గందరగోళానికి దారితీస్తున్నాయి. అత్యవసర ప్రయాణాలకు వెళ్లాల్సిన వారు ఇప్పుడు రెట్టింపు కాదు 3 రెట్లు ఖర్చు భరించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, తిరుపతి, హైదరాబాద్ నగరాలకు ఎయిర్లైన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ సెక్టార్లలో మొత్తం 33 క్యారియర్స్ నడుస్తుండగా ఇండిగోదే ప్రధాన వాటా. ఆ తర్వాత స్థానంలో ఎయిర్ ఏషియా ఉంది. ఒక్కరోజే 8 సర్వీసులు క్యాన్సిల్ చేసింది ఇండిగో. ఫలితంగా కనెక్టింగ్ ఫ్లైట్స్ మీద ఆధారపడ్డ ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. విశాఖ, హైదరాబాద్ సెక్టార్లలో టికెట్ ధరలు 3 రెట్లు పెరిగిపోయాయి. సాధారణ రోజుల్లో 6,000 ఉండే టికెట్ ఇప్పుడు 16 నుంచి 18,000కు పెరిగిపోయింది. ఎవరు రేపు ఫ్లైట్స్ ఏంటంటే ఇవాళ మేము చూస్తే కొన్ని ఫ్లైట్లు కనిపించట్లేదు. అవి ఉన్నాయా లేదా అనేది కూడా ఎవరికి అర్థమవట్లేదు. ఏంటి జరుగుతుంది, అసలు ట్రావెలర్ రేపు వెళ్ళగలం లేదా, అది కాక ఫేర్స్ చాలా అబ్నార్మల్గా ఇవాళ చాలా అబ్నార్మల్ ఫేర్స్ అమ్మారు. 15,000, 16,000 హైదరాబాద్ ఫేర్స్ కూడా అమ్మారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ డెఫినెట్గా ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే ఇప్పుడు ఉందో దీన్ని ఇమీడియట్గా వాళ్ళు రిజాల్వ్ చేయాల్సిన అవసరం. ఇతర దేశాల నుంచి వస్తున్న వాళ్లు కనెక్టింగ్ ఫ్లైట్స్ లేక గమ్యస్థానాలకు చేరేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి వెళ్లాల్సిన చాలా సర్వీసులను ఇండిగో బుకింగ్స్ లిస్టుల నుంచి ఇండిగో తొలగించింది. ఈ సీజన్లో అయ్యప్ప భక్తులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మీదుగా కనెక్టింగ్ పెట్టుకుని వెళ్తున్నారు. ఆ మార్గంలో టికెట్లు తీసుకున్న వాళ్ల షెడ్యూల్ ఇప్పుడు అయోమయంగా తయారయ్యింది.